ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మా ఆయన లాగానే మీ ఆయన కూడానా? మా ఆయనకు అనుమానం అంటూ ఏమీ లేదు. కానీ తాగుడు తాగి తాగి చచ్చిపోతేనే బాగుంటుందనిపించేది నాకు. పాపం అని తెలుసు, కానీ ఆ మందు వాసన, సిగరెట్ వాసన లేకుండా కొన్ని రోజులైనా జీవితంలో ప్రశాంతంగా బ్రతకచ్చు కదా. నీ చూపుకు అర్థమేంటో నాకు అర్థమైంది. భర్తని చనిపోవాలనుకునే భార్య అని చూస్తున్నావు కదా. బాలా, నువ్వెప్పుడేగా మొదలు పెట్టావు. నా దారికి రావడానికి కొద్ది రోజులు పడుతుంది. కానీ నేను ఆశపడిన దానికన్నా 10 రెట్లు నువ్వు కూడా ఆశపడతావు. నీ మెడలో ఉన్న తాళం తెగిపోవాలని. దానికిప్పుడు అతని వైఫ్ పిటిషనే కావాలా ఏంటి? ఇక్కడే కదా జరిగింది. మీ వస్తే సరిపోదా? సరే, ఏం చేయాలో ఆలోచించి నేను ఆఫీస్కి వస్తాను. వకీల్, వేణుగోపాల్ వల్ల తనకి ఏదైనా ప్రాబ్లం వస్తే కేసు ఫైల్ చేయొచ్చంట. పట్టుకోండి. మీరు ఈ విషయం గురించి ఆలోచించి టెన్షన్ అవ్వకండి. అది మనకే నష్టమండి. నిన్న రాత్రి అతను ఇక్కడ చేసింది పెద్ద తప్పు కదా జయ. 2 దెబ్బలు పడితే సరిపోయేది. బాలా విషయంలో మనం ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వద్దు. అది తన తలరాత అనుకొని మనం సర్దుకుపోదాం, అంతే. మంచి థియరీ. నీ రక్తం పంచుకొని పుట్టిన చెల్లే కదా బాలా. నిన్న నీ ముందే కదా తన్ని హత్య చేసేలాగా ఇక్కడి నుంచి లాక్కెళ్ళాడు. లాక్కొని వెళ్లేదే, వాళ్ళిద్దరి మధ్యన ఏదో జరిగిన గొడవల వల్ల కోపం మీద తనని తీసుకువెళ్ళిపోయాడు. అది మొత్తులా ఉన్నాడు. ఏ ప్రాబ్లం లేకుండా ఇంటికి తీసుకెళ్లి చేర్చాడు కదా. నువ్వు ఆ మొబైల్ ఫోన్ బాలాకిచ్చావా? ఆ ఫోన్ నుండి కాల్ చేసింది. వచ్చి చేరామని చెప్పి పెట్టేసింది. తర్వాత కాల్ చేస్తే రీచ్ అవ్వలేదు. ఆ ఫోన్ ఇవ్వకుండా ఉంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకనండి? ఆ ఫోనే నెక్స్ట్ ప్రాబ్లంగా మారుతుంది. ఇంకా అందుకు కారణం మనమే. మీరెందుకు అనవసరమని ఆలోచించి ఇలా భయపడుతున్నారు? ఒక్కొక్కరికి ఒక్కొక్క రాత ఉంటుంది. బాలా విషయంలో తలరాతాన్ని సర్దుకోపోవడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు అసలు. సొంత అక్కైన నీకు నాకున్న ఫీలింగ్స్ కూడా నీకు లేవంటేనే బాధగా ఉంది. ఏమండి, ఇంతకు ముందు మీరు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఉన్న కోపం, వివేకం అంతా ఇప్పుడుంది. ఏమండి, అవన్నీ మర్చిపోయి కొంచెం నిదానంగా ఆలోచించండి. ఒకవేళ మనం కనుక ఇన్వాల్వ్ అయితే అది కూడా బాలాకి ఇబ్బందే. అతను చేసినవన్నీ నిన్న చూశాంగా. అందుకని వాడు ఏం చేసినా మాట్లాడకుండా ఉండాలా? అవును, మాట్లాడకండి. ఏం చేయగలం చెప్పండి? బాలాని కాపాడటానికి అసలు మీరు ఏం చేయగలరు? అయితే కాపాడాల్సిన పరిస్థితిలో బాలా ఉందని నీకు అర్థమైంది, అంతే కదా? మీ అమ్మా నాన్న సరిగ్గా ఎంక్వైరీ చేయలేదని బాలా విషయంలో మన ఊరికే ఉండగలమా జయ? వేణు ఇంకా తన కుటుంబ సభ్యుల వల్ల భౌతికంగా ఇంకా మానసికంగా కష్టం అనుభవిస్తుంది అంటే కనుక చట్టం ప్రకారం మనం చర్యలు తీసుకోవాలి. నాకు తోడుండు చాలు. ఆ వేణు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నేను తీసుకుంటాను. దాకా ఏం చేస్తున్నావు? ఆడవాళ్ళకి ఇంట్లో పనులుంటాయి కదా. ఇక్కడ నేను అందరికీ సమాధానం చెప్పలేక చస్తున్నాను.
విందు భోజనానికని వెళ్ళి ఎందుకు త్వరగా వచ్చారని అందరూ అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పాల్సింది నువ్వు. ఎందుకే త్వరగా తిరిగి వచ్చావు? నీ దగ్గర 5-6 చుట్టాల లిస్ట్ ఉంది కదా, కానీ వెళ్ళిందేమో నీ అక్కింటికి మాత్రమే. మిగతా వాళ్ళ ఇంటికి వెళ్ళక్కర్లేదా? మాట్లాడుతుంటే వినపడట్లేదా? నేను పొద్దున్నే చెప్పానుగా, ఏమని చెప్పావు? నాకేం తెలీదు. మీకున్న ఈ స్వభావంతో నేనిక ఎక్కడికి వెళ్ళలేను. నాకు భయంగా ఉంది. ఎప్పుడు మీరు గొడవ పడతారోనని భయంగా ఓ, ఉంది. నేను మాత్రం కాదుగా అవమానపడేది, ఇంట్లో వాళ్ళు కూడా బాధపడుతున్నారు. వాళ్ళ ప్రశాంతతని నేనెందుకు చెడగొట్టాలి? నా పద్ధతికి ఏంటే సమస్య? నా పద్ధతి బాలేదంటున్నావంటే మిగతా మగవాళ్ళ పద్ధతి నీకు బాగా తెలుసు అనుకుంటాను. చెప్పవే, నీకు ఎంతమంది తెలుసు? నన్ను ఫూల్ చేయాలనుకోవద్దు. నా గురించి ఏమనుకుంటున్నావే? ఆ? నీ మాటలన్నీ కనిపెట్టలేనంత తెలివి నాకు లేదనుకుంటున్నావా? ఆ? 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 నీ అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు నువ్వు ఇక్కడ ఉండలేవని నీకు బాగా అర్థమయ్యింది. నేను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటానని తెలుసుకున్న తర్వాత ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదని చెప్పావు. బలవంతం పెట్టి తీసుకొచ్చేసావు. ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉంటాడు. నువ్వు చూసి పెట్టావే అలాంటి వాడు కదేంటే? నేను కనిపెట్టేస్తానని నీకు అర్థమయ్యింది. ఏమే, నీలాంటి దొంగ పిల్లిని పట్టుకోవడానికి పెద్ద తెలివే అక్కర్లేదు. పెళ్లికి ముందు నువ్వు ఇలాగే ఎవరెవరింటికి వెళ్ళి స్టే చేసావు? చెప్పవే, ఎక్కడికంతా వెళ్ళి స్టే చేసావే? నేనలా అందరింటికి వెళ్ళి స్టే చేయను. మరి వాడిల్లు ఏ లెక్కలో వస్తుంది? అది మా అక్క ఇల్లు కదండి. ఆ, ఏ ఇంటికి వెళ్ళినా నీకు బంధువులని ఎవరో ఒకరు ఉంటారు, లేకపోతే చేసుకుంటావు, అంతే కదా? అందులో ఎవరింటికి వెళ్ళడానికి నువ్వు ఎక్కువగా ఇష్టపడతావు? పారిపోయి తప్పించుకుందామని చూస్తున్నావా? నన్ను చూడవే. ఏవే, నన్ను చూడు. తప్పు చేసిన వాళ్ళే ఇలా తల వంచుకొని నిలబడతారు. ఆ, నువ్వు భోజనానికి వెళ్తామని చెప్పిన ఇళ్లలో నీకు సంబంధం ఉన్న ఎంతమంది మగవాళ్ళు ఉన్నారు? ఏమండి ప్లీజ్, మీరలా మాట్లాడకండి. ఆ, నీ దొంగ ఏడుపుతో నన్ను మోసం చేయాలనుకోకు. ఆ, నువ్వు వెళ్దామని చెప్పిన ఇళ్లలో మగవాళ్ళ లిస్టు నాకు వెంటనే కావాలి. అబద్ధం చెప్పి తప్పించుకోవాలనుకోకు. నేను ఎంక్వైరీ చేస్తాను. ఆ, నీలాంటి ఆడవాళ్ళు మనసులో ఇలాగే అనుకుంటారు. కళ్ళు మూసుకుని పాలు తాగితే ఎవ్వరికీ తెలియదని సామెతుంది. బంగారం అయితే రుద్ది చూడాలి, అమ్మాయిలైతే తెలుసుకోవాలి. మనకి పెళ్ళైన రోజు నుండే నేను నిన్ను గమనిస్తూనే ఉన్నానే. నిన్ను ముందు నడవమని నేను వెనకాల నడుస్తుంటే నువ్వు ఏమనుకున్నావు? నేనొక తెలివి తక్కువ అన్నని కదా? నేను నిన్ను వాచ్ చేస్తూ ఉన్నాను. నువ్వు ఎవరిని చూస్తున్నావో, నిన్ను ఎవరు చూస్తున్నారో అవన్నీ నాకు కరెక్ట్ గా తెలుస్తుంది. నువ్వు ఎంత దూరం వెళ్తావని తెలుసుకోవడానికే నేను సైలెంట్ గా ఉన్నాను, తెలుసా? నువ్వు ఎవరని ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. నువ్వు భోజనానికి వెళ్తావని చెప్పిన అందరింటికి నేను వెళ్తాను. ఒంటరిగా వెళ్ళను, నిన్ను కూడా తీసుకునే వెళ్తాను. నేను ఇంత చెప్పిన తర్వాత నువ్వు హుషారైపోతావు, పర్వాలా. కానీ నిన్ను చూసినప్పుడల్లా ఎవరి మొహం సంతోషంతో వెలుగుతుందని నేను చూస్తాను కదా. అది నేను తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. నిన్ను కూడా తీసుకునే వెళ్తాను, అందరింటికి వెళ్తాను. అందరింటికి వెళ్తానే, నేను ఒక్కరిని కూడా వదిలిపెట్టను. నేను అందరినీ కనిపెడతాను. ఎవరంతా నీ జీవితంలోకి వచ్చి వెళ్ళారో వాళ్ళ గురించి నాకు తెలియాలి. ఏవే, నువ్వు తప్పించుకోవచ్చని అనుకోవద్దు. నీకు ఉన్న సంబంధాలన్నీ నేను తెలుసుకుంటానే. అంతా నేను కనిపెడతానే.
అందరికీ నేనెవరో చూపిస్తాను. చూపిస్తానే. నువ్వు తప్పించుకోలేవే. నిన్ను నేను చంపేస్తానే. అందరినీ నేను కనిపెడతాను. దీని వెనక ఎవరున్నారో నాకు తెలియాలి. ఒక్కరిని కూడా వదిలిపెట్టను. నేనెవరో చూపిస్తాను. ఇదేం తలనొప్పో, వస్తే తల పగిలిపోతుంది. ఈ తలనొప్పి తగ్గుతుందని అనుకోవడం లేదు. ఆ తలపోటు తగ్గాలంటే తలనే మార్చాలి. నీకేమైంది? అదోలా మాట్లాడుతున్నావు. పిల్లలు సంతోషంగా ఉన్నారని తెలిస్తేనే కన్నవాళ్లు కూడా చాలా సంతోషిస్తారు. అందులో ఏ ఒక్కరు సంతోషంగా లేరని తెలిసినా కూడా మనసులో బాధ, తలనొప్పి ఇలా ఒక్కొక్కటి వస్తాయి. దానికి మన అజాగ్రత్తే కారణమని తెలిస్తే వేదన ఎక్కువ అవుతుంది. ఇలా చూడు, కొద్ది రోజులుంచి నువ్వు నా గుండెల్లోనే గుచ్చుతున్నావు. మనసులో ఏదో ఒకటి పెట్టుకుని మాట్లాడుతున్నావు. మిమ్మల్ని నేను తప్పుపడుతూ మాట్లాడడం లేదు. పరిస్థితులు మీకు అలా అనిపిస్తున్నాయి. నేను నా బాధ్యతని సక్రమంగానే నిర్వహించాను, అందులో ఏ సందేహం లేదు. హరి పిలిచినప్పుడల్లా వాడు మనల్ని తప్పుపట్టాడు. మనం ఏదీ విచారించలేదని. ఆహా, అంతా వాడికి చెప్పేశావా? వాడు తెలుసుకోదా? ఈ పెళ్లి జరగడానికి వాడు కష్టపడ్డాడుగా. ఓహో, ఇప్పుడు అలా అంటావా? భర్త వల్ల ఇక ఏ ప్రయోజనం లేదు, పిల్లలతో ఉంటే బావుంటుందని నీకు అనిపించింది కదా సుధా? నేనిప్పుడు అలాగా అన్నాను. నువ్వు చెప్పిందంతా చూస్తే నాకలాగా అనిపిస్తోంది. భర్తతో చివరి శ్వాస వరకు ఎలాంటి ఒడిదొడుకులు ఎదురైనా కలిసి ఉండేదే భార్య అని చెప్పిందంతా అబద్ధం. పిల్లల వరకు వచ్చేసరికి తాళి కట్టినవాడికి రెండో స్థానమే. ఇక జరిగిన నష్టమంతా నెత్తినేసుకునే మనిషిలాగా నుంచోవాలి. అలా ఎవరిష్టానికి వాళ్ళు ఆడుకునేలా ఒక రాతి బొమ్మలా నీ ముందు నుంచోడానికి నాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఇప్పుడు మీరు కోప్పడేంతగా నేనేమన్నాను? బాల విషయం మనం తెలుసుకోవాలి. అదే నేను మీతో చెప్పాను. ఈ దేశంలో అందరికీ సంతోషమైన దాంపత్యం దొరుకుతుందా? దొరికిన దాన్ని సంతోషంగా తీసుకోవడం నేర్చుకోవాలి. ఒక తల్లిగా ముందు ఈ విషయం తనకు నేర్పు. భర్తుండాల్సిన స్థానంలో మనసులో మరొక వ్యక్తి ఉంటే వేణు మాత్రమే కాదు, అతని స్థానంలో దేవుడే దిగొచ్చినా తన మనసులో ప్రశాంతత అనేది ఉండదు. బయలుదేరిపోతున్నావా అన్నయ్య? రాత్రి ట్రైన్కి వెళ్ళొచ్చు కదా అన్నయ్య. పగలు ఇక్కడ ఉండొచ్చు కదా. బర్త్ దొరకలేదే. వెయిటింగ్ 245. అంత దూరం వెళ్ళాలి కదా. నీ చేతిలో ఏంటది? ఎవరది? చమేలి. ఎవరు? చమేలి తన పేరు. మనుషులకి ఇలాంటి పేర్లు కూడా ఉంటాయా? అన్నయ్య, చమేలి అంటే మల్లిపువ్వని అర్థం. అయితే జాస్మిన్ అని పెట్టుండొచ్చుగా. అది ఇంగ్లీషు, ఇది హిందీ.
మీరు కావాలంటే జాస్మిన్ అని పిలవచ్చు. ఏయ్, నేనెలా పిలుస్తాను? తను హిందీ ఆర్టిస్టా ఏమిటి? ఆర్టిస్ట్ అయినా తన ఫోన్ నంబర్ మనకెలా దొరుకుతుంది? ఫోన్ నంబర్ మాత్రం కాదు, మనిషిని స్వయంగా తీసుకొచ్చి మీ ముందు నిలబడతాను. ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. తను నా ఫ్రెండ్ అన్నయ్య. నీకెలా హిందీ అమ్మాయి ఫ్రెండ్ అయింది? డిగ్రీ ఫైనల్ ఇయర్ లో మా క్లాస్ లో జాయిన్ అయిన అమ్మాయి ఈ చమేలి. తను తెలుగు అమ్మాయే. 10 ఏళ్ళు ఓహ్. పెరిగి చదివిందంతా హైదరాబాద్ లోనే. ఆ తర్వాత ముంబై, కోల్కతా, తర్వాత బెంగళూరు, అలా చాలా ప్లేసెస్ లో చదువుకుంది. తనెందుకు ఇండియా మొత్తం తిరుగుతోంది? చమేలి వాళ్ళ నాన్నగారు రైల్వేలో పనిచేసేవారు. వాళ్ళ నాన్నకి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు వీళ్ళు కూడా మారాలి కదా. లాస్ట్ ఇయర్ వీళ్ళ ఫ్యామిలీ మన సిడ్నీకి వచ్చి సెటిల్ అయ్యారు. అయితే రైల్వే ఉద్యోగుల లాస్ట్ స్టేషన్ ఇదేనా? ఎగ్జాక్ట్లీ. ఆయన పోయిన సంవత్సరమే రిటైర్ అయ్యారు. ఓ, ఫ్రెండ్ హిస్టరీ అంత తొందరగా తెలుసుకున్నావా? అంత తొందరగా ఏం కాదు, మాకు పరిచయం అయ్యి సంవత్సరం అయ్యింది. ఒకసారి తన ఇంటికి కూడా నేను వెళ్ళాను. వాళ్ళందరినీ చూసి కూడా వచ్చాను. మంచి మనుషులే అన్నయ్య. అలాంటి మంచి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఏంటో. నువ్వు 2 టీషర్ట్స్ ఐరన్ చేసేస్తావా? బయట ఆరేసున్నాయి. త్వరగా వెళ్ళాలి. టీషర్ట్ సీరియస్ గా ఒక విషయం చెప్తుంటే, హ, అంత పెద్ద విషయం ఏముందని? నేను నా ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేశాను కదా. ఇలాగేనా ఇంట్రొడ్యూస్ చేసేది? చెప్పు. ఎక్కడైనా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. తన్నొకసారి ఇక్కడికి పిలవమంటావా? వద్దు. నువ్వొక ఫ్రెండ్ ఇంట్రొడ్యూస్ చేసిన బాధ ఇంకా తగ్గలేదు. ఎన్ని రోజులని ఇలా బాధపడుతూ ఉంటావన్నయ్య? జీవితాంతమా? అదే కాకుండా నువ్వు మాత్రం బాధపడాల్సిన అవసరమేముంది? బాలా ఎప్పుడో అందులోంచి రికవర్ అయిపోయింది. జరిగిందంతా బాలా మర్చిపోయి ఉంటుందని నేను నమ్మాలా? తన గురించి నాకు తెలుసు. బాలాకి పెళ్ళైపోయింది, అది మీకు తెలుసు కదా. హ్మ్. తనకొక జీవితం కావాలి కదా. అదే జీవితం మీకు కూడా కావాలని నేను చెప్తున్నాను. నువ్వు కూడా ఇలా మాట్లాడకు ప్రీతి. అయ్యిందేదో అయిపోయిందని నాన్నగారు చెప్పుండొచ్చు. నేను రాయినో చెట్టునో కాదు, మనిషిని. నీకన్ని విషయాలు తెలుసు కదా. మనుషులందరూ నీలాగే అన్నయ్య. మర్చిపోవాల్సిన విషయాన్ని మర్చిపోవాలి. మనుషుల్లో ఉండాల్సిన గుణమే అది. అయితే నేను మనిషిని కాను, మృగాన్ననుకో. ఉన్న మృగాలన్నీ తరిమేసి సొంత గుహలో దాక్కుని ఉన్న పిరికి మృగాన్ని నేను. నన్ను ఒంటరిగా వదిలేయాలి అన్న దయైనా చూపండి. మన కుటుంబ అంతస్తుకు తగ్గట్లుగా పెళ్లి చేసుకుంటే నాన్నకు తృప్తిగా ఉంటుంది. తన బాధ్యత తీరిందని చెప్పుకోవచ్చుగా. అది నీ బాధ్యత మాత్రం కాదన్నయ్యా, నాన్న కోరిక మాత్రం కాదు. నేనొక పాత బ్లాక్ అండ్ వైట్ తెలుగు సినిమాలో చూశాను. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేని హీరో పెళ్ళే వద్దనుకుని ఒంటరిగా బ్రతకడం, ఇంకా పాత ప్రేమికురాల పిల్లల కోసం జీవితాన్నే మార్చుకున్న ఒక ఓడిపోయిన హీరో కథ. మీరు కూడా జీవితాన్ని వృధా చేసుకోవాలనుకుంటున్నారా? బాలసుధ తన భర్త పిల్లలతో సుఖంగా జీవించడం, దూరంగా ఉండి చూడడమేనా మీ సంతోషం? నా ఒక్కగాని ఒక అన్న జీవితం అలా పాడైపోవడం నేను చూస్తూ ఊరుకోవాలా? నాన్నతో చెప్పి మీది ఇంకా చెమేలి జాతకం నేను చూడమంటాను. వద్దని మీరు చెప్పద్దు. బాలా? ఏంటి బాలా, నువ్వేంటి ఇంత సన్నగా పాడైపోయావు? కానీ మీ పెళ్ళికి కూడా మమ్మల్ని పిలవలేదు కదూ.
ఆ, నీకు మంచి అతను దొరకగానే మా అందరినీ మర్చిపోయావు. అదేమీ లేదు రోహిత్. ఇంతకీ మీ ఆయన ఎక్కడ? ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఇదిగో ఈయనే రోహిత్. ఓ మీరేనా? సారీ, నేను గమనించలేదు. హలో, నేను రోహిత్ కుమార్, బాలా క్లాస్మేట్. నేను వేణుగోపాల్. వెరీ నైస్ టు మీట్ యూ. పోయినసారి నేను ఊరికి వెళ్ళినప్పుడు సూరజ్ని చూశాను.